నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆపరేషన్ సింధూర్ దేశ చరిత్రలోనే అతిపెద్ద విజయమన్న ప్రధాని. తుపాకీ గుళ్లకు ఇకపై ఫిరంగులతో సమాధానమిస్తామని పాక్కు హెచ్చరిక. హైదరాబాద్లోని హైటెక్స్ లో అట్టహాసంగా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం, 3500 మంది అతిథులు. మరి కాసేపట్లో ఖరారు కానున్న ప్రపంచ సుందరి. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలకు పెంపు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను కూడా రెట్టింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. తెలంగాణలో అత్యాధునిక వసతులతో గోశాలలు. ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. గోదావరి జలాలను దోచుకుపోయే కుట్ర జరుగుతోందన్న ఎమ్మెల్సీ కవిత. కాళేశ్వరంపై కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పైన అభ్యంతరం. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా జూన్ 4న మహాధర్నా చేపడతామని ప్రకటన. ఫైనల్ బర్త్ కోసం ముంబైతో తలపడనున్న పంజాబ్. అహ్మదాబాద్ వేదికగా రేపు జరగనున్న మ్యాచ్. జూన్ 3న జరగనున్న టైటిల్ పోరు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు. భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు జాక్వెలిస్ ఫెర్నాండెస్, ఇషాన్ కట్టర్ ప్రదర్శనతో హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఫైనల్ ఈవెంట్ కొనసాగుతోంది. 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ కూడా స్టేజ్పై సందడి చేసింది. మొత్తం 108 దేశాల ముద్దుగుమ్మలు స్టేజ్పై ర్యాంప్ వాక్తో అదరగొట్టారు. విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు ఇప్పటికే పలు పోటీల్లో సత్తా చాటిన 16 మంది ముద్దుగుమ్మలు క్వార్టర్స్కు ఎంపికయ్యారు. ఫైనల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విభాగానికి అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానా ఖండాలకు చెందిన ఒక్కొక్కరిని ఎంపిక చేయనున్నారు. అనంతరం తుది ప్రశ్న ద్వారా మిస్ వరల్డ్ ను ప్రకటిస్తారు. ఫైనల్ పోటీలకు జూలియా మోతి, సోను సూద్, సుధారెడ్డి, రానా దగ్గుపాటి, జయేష్ రంజన్, మానుషి చిల్లర్, నమ్రతా శిరోద్కర్, డోన్నా వాల్ట్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ చేనేత వస్త్రాలతో రూపొందించిన భారతీయ సంప్రదాయ వస్త్రాలతో కంటెస్టెంట్లు ఆకట్టుకున్నారు. ఈ మిస్ వరల్డ్ పోటీలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు సతీమణి గీతారెడ్డి, కూతురు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు, 3500 మంది అతిథులు హాజరయ్యారు. That's why I love this role because they don't like that look at this the beauty they just see how they're Jamaica. Mexico. Nicaragua. రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు ఏర్పాటు చేసేందుకు పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని ఆదేశించారు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి గో సంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలలు ఏర్పాటు ఉండాలని సూచించారు. మొదటి దశలో రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాలలు, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని అన్నారు. గోశాలల ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని, కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఇరుకు స్థలాల్లో బంధించినట్లు కాకుండా గోవులు మేత మేసేందుకు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వహణ, సంరక్షణలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించడంతో వీటికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ అంచనాలతో ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు. షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో పలు మార్పులను ముఖ్యమంత్రి సూచించారు. మరో 4-5 రోజుల్లోగా తుది మోడల్ను ప్రభుత్వం ఖరారు చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయస్సును పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను కూడా పెంచింది. ఈ మేరకు అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపుతో పాటు పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచుతూ జీవో జారీ చేసింది. కాగా ప్రస్తుతం అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹1,00,000 ఉండగా తాజా ఉత్తర్వుల్లో దానిని ₹2,00,000 పెంచింది. అలాగే అంగన్వాడీ హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹50,000 ఉండగా దానిని ₹1,00,000 ప్రభుత్వం పెంచింది. అంగన్వాడీ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు కాగా ఎవరైనా వివిధ కారణాలతో 60 ఏళ్లు దాటిన తర్వాత వీఆర్ఎస్ తీసుకునే టీచర్లకు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింప చేయనున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమంతో పాటు రాజకీయ అధికారం కల్పించడానికి కాంగ్రెస్ చిత్తశుద్దితో ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనంలో భట్టి విక్రమార్కతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల వారు తలెత్తుకుని ఆత్మగౌరవంతో బతకాలనేది కాంగ్రెస్ లక్ష్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను రూపొందిస్తోందని అన్నారు. గిరిజన అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసానలోని ఎస్టీ గురుకులంలో నిర్వహించిన తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ బునియాదీ కార్యకర్త సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. ఇందిరాగాంధీ హయాంలో సుమారు 25 లక్షల ఎకరాల ఎస్ఐండ్ భూములను గిరిజనులకు పంపిణీ చేశారని, ఆ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు పక్కదోవ పట్టించారని ఆరోపించారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నూతన విధానాలతో కొత్త పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. దిగుమతి సుంకం తగ్గింపుతో ఆయిల్ పామ్ రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. పామాయిల్పై దిగుమతి సుంకం నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. పామాయిల్పై దిగుమతి సుంకాన్ని 40% పెంచాలని, రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా దిగుమతి సుంకం తగ్గించడం బాధాకరమని అన్నారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాదుల స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేసిన సైన్యానికి అభినందనలు తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలను అడిగిన విదేశాంగ శాఖ ఇప్పటి వరకు సరైన సమాధానం చెప్పలేదన్నారు. ఇన్ టైంలో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ డెలివరీ చేయడంలో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ విఫలమైందని, ఇప్పటికైనా సరైన సమయానికి రక్షణ శాఖకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికాసం పేరును తెలంగాణ యువ వికాసంగా మార్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్లో నూతనంగా ప్రారంభించిన తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. నదుల అనుసంధానం,
బనకచెర్ల ప్రాజెక్టుల పేర్లతో తెలంగాణ నీటిని దోచుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని, వీటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా జై తెలంగాణ అని నినదించలేదని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునైనా సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వటాన్ని కవిత తప్పుబట్టారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా జూన్ 4న మహాధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినా బీజేపీ నేతలు మాట్లాడటం లేదని కవిత ఆరోపించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడన్నా వారు జై తెలంగాణ అనాలని చెప్పి అమరవీరులకు నివాళులర్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని పథకం తీసుకొస్తామని పేపర్లలో నేను చదివిన. రాజీవ్ గాంధీకి మాకేం సంబంధం అండి? తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం? నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, తెలంగాణ యువకుల కోసం చేపట్టేటటువంటి పథకానికి మీరు ఖచ్చితంగా తెలంగాణ వాదుల పేరు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీకాంతాచారి పేరు పెట్టండి, యాదిరెడ్డి పేరు పెట్టండి, లేకపోతే మహానుభావుడు కాళోజీ పేరు పెట్టండి, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టండి, దొడ్డి కొమరయ్య పేరు పెట్టండి, లేదంటే పివి నరసింహారావు గారు మీ కాంగ్రెస్ పార్టీ నుంచే దేశ ప్రధానిగా ఉన్నటువంటి పివి గారి పేరన్న పెట్టి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేయడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు త్రాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్లతో కలిసి ఎంపీ ఈటెల రాజేందర్ జలమండలి ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా నగరంలో ఇప్పటిదాకా కనీసం డ్రైనేజ్ పనులు కూడా పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. త్రాగునీటి కోసం ప్రజలు మొరపెట్టుకుంటున్నా అధికార పక్షానికి పట్టడం లేదన్నారు. నిధులు లేవనే సాకుతో సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఉద్యమించక తప్పదని ఈటెల హెచ్చరించారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రోగ్రాం ప్రాజెక్టును సంపూర్ణంగా అమలు చేయాలని ఈటెల డిమాండ్ చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సాంకేతిక కారణంతో కరెంటు లేక సెల్ ఫోన్ లైట్ల వెలుగులో రోగులకు వైద్యులు చికిత్స చేస్తున్నారని వార్తలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందించారు. పేద ప్రజలకు వైద్యం చేసే ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా కరెంటు సరఫరా చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఎక్స్ వేదికగా విమర్శించారు. ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ పనిచేయని స్థితిలో చివరకు సెల్ ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స చేయాల్సిన దుస్థితి ఏర్పడడం విషాదకరమన్నారు. ప్రతిరోజు 300కు పైగా రోగులు వచ్చే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఏమిటని హరీష్ రావు ప్రశ్నించారు. ఏడాదిన్నరగా పాలన పడకేసిందని, పేదలకు వైద్యం అందకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గాలిలో మేడలు కట్టడం మానేసి కనీస సౌకర్యాలు కల్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. వచ్చే నెల 5వ తేదీన కేసీఆర్ను విచారణకు హాజరు కావాలంటూ కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపిన నేపథ్యంలో విచారణకు హాజరు కావడానికి ముందే ప్రజలకు నిజానిజాలు వివరించేందుకు బీఆర్ఎస్ సిద్దమవుతోంది. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. కాళేశ్వరం కమిటీ నోటీసుల నేపథ్యంలో ఇప్పటికే పలుసార్లు కేసీఆర్, హరీష్ రావు భేటీ అయ్యి చర్చలు జరిపారని, కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కేసీఆర్ సూచించారని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తెలిపారు. జూన్ 2న మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో పీపీటీ ఇస్తారని చెప్పారు.
జూన్ 2వ తారీఖు నాడు ఫ్లాగ్ హాస్టింగ్ మీటింగ్ తర్వాత ఈ మధ్యకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ట ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టును కూడా నిష్ప్రయోజనమైనటువంటి భావన కల్పించేటువంటి కుట్రతో ముందుకు నడుస్తున్నది. కాబట్టి వాస్తవాలన్నీ కూడా స్ఫటిక సదృశ్యంగా తెలంగాణ సమాజానికి విడమర్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి తరుణాన్ని పురస్కరించుకొని ఆ రోజు పండుగ వాతావరణంలో ప్రజలందరూ కూడా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు. కాబట్టి కాళేశ్వరం మీద పూర్తి క్లారిటీ ఇవ్వడం కోసం గౌరవ హరీష్ రావు గారు 2 గంటలకు ఈ విషయం మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఉగ్రవాదానికి వారిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు భూపాల్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం చేపట్టిన ఈ ఆపరేషన్ భారత చరిత్రలోనే అతిపెద్ద విజయమని ప్రధాని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ నిర్వహించిన మహిళా స్వశక్తికరణ్ మహాసమ్మేళనంలో పాల్గొన్న మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మరిన్ని వివరాలు చూద్దాం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో పర్యటించిన ప్రధాని మోదీ ఇందోర్ మెట్రో, దాటియా, సత్నా విమానాశ్రయాల సూపర్ ప్రయారిటీ కారిడార్లను వర్చువల్ గా ప్రారంభించారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 483 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త అటల్ గ్రామ సేవా సదన్లకు ఇవ్వాల్సిన మొదటి విడత మొత్తాన్ని మోదీ బదిలీ చేశారు. 18వ శతాబ్దానికి చెందిన మాల్వాలోని హోల్కర్ రాజవంశానికి చెందిన రాణి అహల్యాబాయి అసాధారణ పాలన, సామాజిక సంక్షేమంపై నిబద్ధతను కొనియాడారు. రాణి అహల్యాబాయికి అంకితం చేసిన పోస్టల్ స్టాంప్ 300 రూపాయల స్మారక నాణాన్ని ప్రధాని విడుదల చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో ప్రసంగించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పరాక్రమానికి చిహ్నంగా నిలిచినట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తుపాకీ గుళ్లకు ఫిరంగి గుళ్లతో బదులు ఇస్తామని పాకిస్తాన్ను హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ దేశ చరిత్రలోనే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన అతిపెద్ద విజయవంతమైన ఆపరేషన్ అని అన్నారు. ఆపరేషన్ సింధూర్ हमारी नारी शक्ति के सामर्थ्य का भी प्रतीक बना है. हम सभी जानते हैं कि बीएसएफ का इस ऑपरेशन में कितना बड़ा रोल रहा है. जम्मू से लेकर पंजाब, राजस्थान और गुजरात की सीमा तक बड़ी संख्या में बीएसएफ की हमारी बेटियां मोर्चे पर रही थी. कमांड एंड कंट्रोल सेंटर से लेकर दुश्मनों की पोस्टों को ध्वस्त करने तक बीएसएफ की वीर बेटियों ने अद्भुत शौर्य दिखाया है. आज दुनिया राष्ट्र रक्षा में भारत की बेटियों का सामर्थ्य देख रही है. 18వ శతాబ్దానికి చెందిన మాల్వాలోని హోల్కర్ రాజవంశానికి చెందిన రాణి అహల్యాబాయి అసాధారణ పాలన, సామాజిక సంక్షేమంపై నిబద్ధతను కొనియాడారు. సైన్యం మొదటిసారి మహిళల కోసం రక్షణ ద్వారాలు తెరిచిందని తెలిపారు. నారీ శక్తి దేశ భద్రతకు కవచంగా మారిందని ప్రశంసించారు. దేశ చరిత్రలో మహిళల సామర్థ్యాన్ని ఇప్పుడు ప్రపంచమంతా చూస్తోందన్నారు. ఇందుకోసం గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. लोक माता देवी अहल्याबाई होलकर, ये नाम सुनते ही मन में श्रद्धा का भाव उमड़ पड़ता है. उनके महान व्यक्तित्व के बारे में बोलने के लिए शब्द कम पड़ जाते हैं. देवी अहल्याबाई प्रतीक है कि जब इच्छा शक्ति होती है, दृढ़ प्रतिज्ञा होती है, तो परिस्थितियां कितने ही विपरीत क्यों न हो, परिणाम लाकर दिखाया जा सकता है. ఉగ్రవాదులే కాదు, వారిని పోషించేవారు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ప్రపంచానికి చాటి చెప్పిందని ప్రధాని పేర్కొన్నారు. ఆ సమయంలో భారత కుమార్తెల బలాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్లోని సరిహద్దు రాష్ట్రాలపై పాక్ దాడులు చేసినప్పుడు అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారీ నేతృత్వంలోని మహిళా బీఎస్ఎఫ్ బృందం 3 రోజుల పాటు అక్నూర్లోని తమ ఫార్వర్డ్ పోస్టులపై పోరాడారని కీర్తించారు.
ఉగ్రవాదులు భారత నారీశక్తికి విసిరిన సవాలే వారిని పోషిస్తున్న వారి పాలిట శాపంగా మారిందన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఐటీఐ గ్రౌండ్స్ నుంచి మొదలైన ఈ ర్యాలీ అయ్యప్ప దేవాలయం వరకు కొనసాగింది. అనంతరం అయ్యప్ప దేవాలయం సమీపంలోని కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి అరుణకుమారి మాట్లాడుతూ పొగాకు వాడకం ద్వారా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయన్నారు. అంతేకాకుండా ఊపిరితిత్తులు చెడిపోతాయని, క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పొగాకు వాడకానికి దూరంగా ఉండాలని, అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాము. ఇదేంటంటే ప్రజలందరికీ ఈ అవగాహన కల్పించడం కోసం ఏంటంటే పొగాకు ఉత్పత్తులు వాడడం ద్వారా మన ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. ఒకటి మనం ఆ పొగాకును పట్టుకున్న దగ్గర నుండి అంటే చెయ్యి మొదలుకుంటే మనం పీల్చినప్పుడు అంటే గాలి మనం స్మోక్ చేసినప్పుడు మనం ఏదైతే ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందో ఆ గాలి గొట్టాలు తర్వాత ఊపిరితిత్తులు కూడా ఖరాబ్ అయిపోతాయి. మామూలు ఖరాబ్ అవటం కాదు, క్యాన్సర్ కూడా దారి తీస్తాయి. గుట్కా, పాన్ మసాలా ఇట్లాంటివన్నీ చేతిలో నలుచుకొని తింటా ఉంటారు కదా. సో అప్పుడు కూడా చేతి దగ్గర మొదలుకుంటే కనుక మనం అన్నవాహిక తర్వాత మల విసర్జన చేసే దారి వరకు కూడా ఎక్కడైనా కూడా క్యాన్సర్స్ రావచ్చు. కాబట్టి ఇన్ని అనర్థాలు ఉన్నటువంటి ఈ ఉత్పత్తిని ఏదైతే పొగాకు ఉందో. ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 6,50,000 మందికి పైగా భక్తులు సందర్శించారు. ఈ నెల 2న కేదార్నాథ్ ఆలయం తలుపులు తెరిచారు. మొదటి రోజే భారీగా భక్తులు హాజరయ్యారు. చార్ధామ్ యాత్ర 2025 అధికారికంగా ఏప్రిల్ 30న అక్షయ తృతీయ నాడు వేద మంత్రోచ్చారణలతో ప్రారంభమైంది. బద్రీనాథ్ తలుపులు మే 4న తెరుచుకున్నాయి. దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 2,710 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేరళలో అత్యధికంగా 1,147 కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223, తమిళనాడులో 148, గుజరాత్లో 148, పశ్చిమ బెంగాల్లో 116, రాజస్థాన్లో 51 కేసులు నమోదయ్యాయి. ఇక ఉత్తరప్రదేశ్లో 42, పుదుచ్చేరిలో 25, హర్యానాలో 20, ఆంధ్రప్రదేశ్లో 16, మధ్యప్రదేశ్లో 10, గోవాలో 7, ఒడిశా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో ఒక్కో రాష్ట్రంలో 4 కేసుల చొప్పున నమోదయ్యాయి.
తెలంగాణలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 4 రోజులుగా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దేశంలో మే 26న మొత్తం 1010 కేసులు నమోదవగా మే 30 నాటికి మొత్తం 2710కి పెరిగినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా కొత్త వేరియంట్లపై ఆందోళన అవసరం లేదని, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. దేశీయంగా బలోపేతం చేసుకున్న వ్యవస్థలతోనే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని సీడీఎస్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. శనివారం సింగపూర్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో సీడీఎస్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌహాన్ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. పాకిస్తాన్ సొంత రక్షణ వ్యవస్థలు బలంగా లేకపోవడంతో చైనాపై ఆధారపడిందని, భారత్ మాత్రం ఆకాశ్ వంటి స్వదేశీ వ్యవస్థలపైనే ఉపయోగించుకుందని చెప్పారు. అంతేకాకుండా దేశీయంగా అభివృద్ధి చేసుకున్న స్పేస్, శాటిలైట్ ఇంటెలిజెన్స్ వనరులనే వినియోగించుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ మాత్రం విదేశీ శాటిలైట్ చిత్రాలపై ఆధారపడిందని, అయితే అవి ఏ దేశం నుంచి అందాయో తేలాల్సి ఉందని సిడిఎస్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. ఆధునిక రక్షణ వ్యవస్థలో సొంతంగా నిలదొక్కుంటున్నామని, ఆత్మనిర్భర్ భారత్తోనే ఇది సాధ్యమవుతోందని అన్నారు. స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, పెద్ద పరిశ్రమలు ఇప్పుడు రక్షణ వ్యవస్థలో పెట్టుబడులు పెడుతున్నాయని, ఇదే భారత్కు అతిపెద్ద బలమని సిడిఎస్ పేర్కొన్నారు. 26వ జాతీయ సబ్ జూనియర్ రోయింగ్ పోటీలు హైదరాబాద్లో ఘనంగా ముగిశాయి. 5 రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 25 రాష్ట్రాలకు చెందిన టీంలు పాల్గొన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఈ పోటీల్లో 4 పతకాలు సాధించింది. 5 రోజులుగా హుస్సేన్ సాగర్లో జరిగిన రోయింగ్ పోటీలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. కాగా పోటీల ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అందుకే బడ్జెట్లో క్రీడలకు నిధులను పెంచారని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో జాతీయ, అంతర్జాతీయ పోటీల నిర్వహణకు అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. మరిన్ని ఈవెంట్ల నిర్వహణతో తెలంగాణను క్రీడల రాష్ట్రంగా మారుస్తామన్నారు. సాగర్లో 26th సబ్ జూనియర్స్ నేషనల్ ఈవెంట్స్ ఏదైతే కాంపిటీషన్, రోయింగ్ కాంపిటీషన్స్ అవుతున్నాయో పెద్ద ఎత్తున గత 5 రోజుల నుంచి చాలా 25 స్టేట్ల నుంచి అందరు కూడా పార్టిసిపెంట్స్ పిల్లలు కూడా రావడం ఒక పెద్ద ఉత్సాహంగా, చాలా ఒక కన్నుల పండుగగా ఇక్కడ ఈవెంట్స్ అన్ని కూడా జరగడం జరిగింది. నిజంగా కూడా ఇవాళ మా అందరికీ కూడా అనిపిస్తుంది తెలంగాణ హ్యాస్ నౌ టర్న్డ్ అవుట్ టు బీ ఏ స్పోర్ట్స్ హబ్. ఇట్ ఈస్ ఐపీఎల్ 18 సీజన్ విజేత ఎవరో తేల్చే ఫైనల్ వరకు మరొక మ్యాచ్ మిగిలింది. ఓ రకంగా సెమీఫైనల్ మ్యాచ్ అయినప్పటికీ క్వాలిఫైయర్ 2గా పిలుస్తున్న ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తో పంజాబ్ తలపడనుంది. అహ్మదాబాద్ వేదికగా రేపు జరగనున్న ఈ మ్యాచ్తో బెంగళూరుతో ఫైనల్లో పోరాడేదెవరో తేలిపోనుంది. అహ్మదాబాద్ వేదికగానే జూన్ 3న ఐపీఎల్ సీజన్ 18 ఫైనల్ పోరు కూడా జరగనుంది. పంజాబ్ లేదా బెంగళూరు గెలిస్తే 2 జట్లు కూడా తొలిసారి టైటిల్ గెలిచిన జట్లుగా అవతరిస్తాయి. లేదంటే ముంబై ఫైనల్ చేరి గెలిస్తే 6సారి టైటిల్ను దక్కించుకున్న జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. తెలంగాణలో మరో 3 రోజుల పాటు ఎదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని పేర్కొంది. దీని ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, ములుగు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. భారీ ఎదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. నమస్కారం. ఆపరేషన్ సింధూర్ దేశ చరిత్రలోనే అతిపెద్ద విజయమన్న ప్రధాని. తుపాకీ గుళ్లకు ఇకపై ఫిరంగులతో సమాధానమిస్తామని పాక్కు హెచ్చరిక. హైదరాబాద్లోని హైటెక్స్ లో అట్టహాసంగా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం, 3500 మంది అతిథులు. మరి కాసేపట్లో ఖరారు కానున్న ప్రపంచ సుందరి.
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలకు పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను కూడా రెట్టింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. తెలంగాణలో అత్యాధునిక వసతులతో గోశాలలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. గోదావరి జలాలను దోచుకుపోయే కుట్ర జరుగుతోందన్న ఎమ్మెల్సీ కవిత, కాళేశ్వరంపై కేసీఆర్ కు నోటీసులివ్వడం పైన అభ్యంతరం, రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా జూన్ 4న మహాధర్నా చేపడతామని ప్రకటన. ఫైనల్ బర్త్ కోసం ముంబైతో తలపడనున్న పంజాబ్, అహ్మదాబాద్ వేదికగా రేపు జరగనున్న మ్యాచ్, జూన్ 3న జరగనున్న టైటిల్ పోరు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు, భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. ఆపదాకా సామ్నా, ఆపదను ఎదుర్కోవడం అనే కార్యక్రమంలో మరొక ప్రత్యేకమైన సంచికకు ప్రేక్షకులందరికీ సుస్వాగతం. నా పేరు అసీబ్ మిశ్రా. నేను ఇవాళ మీతో చర్చించబోయే విషయం వర్తమానానికి ఎంతో సరిపోయేది. ఎందుకంటే ప్రస్తుతం వాతావరణం చాలా వేడిగా ఉంది. అదీగాక ఈ మధ్య దేశంలోని ఉత్తర పశ్చిమ రాష్ట్రాల్లో, తూర్పు ఉత్తర రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కూడా వడగాల్పుల పరిస్థితి ఉంది. ఇటువంటి హీట్ వేవ్ పరిస్థితుల్లో విపత్తుని జయించడానికి ఉపయోగపడే విషయాలను మీకు అందించడానికి ఈ ఆపదను ఎదుర్కోవడం కార్యక్రమం ద్వారా మేము ప్రయత్నిస్తూ ఉంటామని మీకు తెలుసు. దీని ద్వారా మీరు జాగ్రత్తగా ఉంటారని, ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి మిమ్మల్ని మీరు